British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ఐపీఎస్ ఆఫీసర్. డాక్టర్ కోయ ప్రవీణ్ గారు, ఐపీఎస్ డిఐజీ కర్నూలు. ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ రేట్ తగ్గించడానికి మీ దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్. గ్యాంబ్లింగ్ అనేది ఒక మేజర్. ఈ మట్కా అనేది ఎట్లా అంటే దీనికి ఒక బీటర్స్ అంటారు. సిచ్యువేషన్కి అనుకూలంగా చూసుకుని ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఒక కర్నూలు ఏముంది సార్ మేజర్ చాలా. ఈ మధ్యకాలంలో ఏదో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయి. నేను ఈ అర్బన్ సెంట్రిక్ క్రైమ్ కర్నూలులో బాగుంది. ఒక ఇన్స్పెక్టర్ గారు అమ్మని మదనపల్లి మర్డర్ రావడం, ఆ కేసు కొంచెం. ధర్మవరం టౌన్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు పనిచేస్తున్నారు. మదనపల్లిలో కాలనీలో ఐసోలేట్ ఒకరే ఉంటారు. ఆవిడ సింగిల్ లేడీ. సింగిల్ లేడీ ఈవిడ దగ్గర ఎప్పుడు కూడా బయటకు వెళ్తే ₹4-5 లక్షల ఖరీదు చేసే బంగారంతో కానీ బయటకు వెళ్ళదు. సో దాంతో ఏంటంటే వాడు ఎవడైతే ఒక ప్లాన్ చేసి అతను ఫ్రెండ్ పట్టుకున్న తర్వాత ఇదంతా మొత్తం బ్రేక్ అయింది. ఈ రెండో వ్యక్తి సహకరించిన నంద్యాల ఛాలెంజ్, నంద్యాల 3 టౌన్ లిమిట్స్ అంతా రౌడీస్ ఎక్కువ ఉన్నారండి, లిస్టెడ్ రౌడీస్. పనగానపల్లి, కోయలగుంట్ల, కొమిలిగుండ్ల, ఈ ఆలగడ్డ విపరీతం. అది దాని మీద సిచ్యువేషన్ అంటారు కంట్రోల్. ఏంటంటే గ్యాంబ్లింగ్ కనుక జరిగితే ఏమైందంటే వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు డాక్టర్ కోయ ప్రవీణ్ గారు, ఐపీఎస్ డిఐజీ కర్నూలు రేంజ్. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో పుట్టిన కోయ ప్రవీణ్ గారు కాకినాడలో మెడికల్ చేసిన తర్వాత ఎంబీబీఎస్ చేశారు. తర్వాత ఆయన 2009లో సివిల్స్ రాసి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు. అక్కడి నుండి కాజీపేట, పార్వతీపురం, విజయనగరంలో వివిధ పోస్టుల్లో పనిచేసిన ఆయన ఎస్పీగా విశాఖపట్నం రూరల్తో పాటు విజయవాడ లా అండ్ ఆర్డర్లో పనిచేశారు. తర్వాత బెటాలియన్ కమాండర్గా, పోలీస్ ఆర్గనైజేషన్గా, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా పనిచేసి డిఐజీగా ప్రమోషన్ వచ్చిన ఆయన ఇప్పుడు కర్నూలు డిఐజీగా పనిచేస్తున్నారు. కర్నూలు రేంజ్ అనగానే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పేరు వార్తల్లో నిలిచే రేంజ్ కర్నూలు. ఎందుకంటే గతంలో ఫ్యాక్షన్ జిల్లాలో ఉన్న కర్నూలు రేంజ్లో ఇప్పుడు ఎలాంటి క్రైమ్ ఉంది అనే విషయాన్ని ఆయన తెలుసుకుందాం. ముఖ్యంగా కర్నూలు రేంజ్లో గతంలో 2 జిల్లాలు ఉండేవి. ఇప్పుడు కర్నూలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లా 4 వచ్చాయి. 4 జిల్లాల్లో ఎలాంటి క్రైమ్ ఉంది, ఆయన ముఖ్యంగా జిల్లా రేంజ్కి వచ్చాక ఛాలెంజ్ ఏమొచ్చాయి, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఎక్కువ మట్కా, అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయాన్ని సార్ అడిగి తెలుసుకోండి. సార్ నమస్తే అండి. సెకండ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇంటర్వ్యూ బెటాలియన్ అయింది, సెకండ్ ఇంటర్వ్యూ. సార్ ఫస్ట్ సాధారణంగా ఒక డిఐజీ గారు ఒక రేంజ్కి వచ్చిన తర్వాత టోటల్గా రేంజ్లోనే మీ జిల్లాలంటే ఆఫీసర్లు మీటింగ్ పెట్టడం, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడుంటే దాని మీద బ్రేక్ చేయాలని ఇంటెన్షన్ మీద ఎక్కువగా ఉంటాయి. కానీ మీరు ఆర్గనైజ్డ్ క్రైమ్తో పాటు ఎక్కువగా మట్కా, ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది కానీ లేదంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే ఇందులో ఆర్గనైజర్ లేకపోయినా ఇండిపెండెంట్ క్రైమ్ కూడా కనిపిస్తుంటుంది. అంటే వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం ప్రధాన రీజన్, కారణం ఏంటి? రెండోది మీ జరిగిన 4 జిల్లాల్లో మదనపల్లి దగ్గర నుండి తీసుకుంటే అన్నమయ్య దగ్గర నుండి ఇటు కర్నూలు వరకు ఒక్కొక్క ఏరియాలో ఒక క్రైమ్ కల్చర్ కనిపిస్తుంటుంది. ఒకప్పుడు కర్నూలు అనగానే ఫ్యాక్షన్, ఇప్పుడు కర్నూలు ఫ్యాక్షన్ పోయింది. కానీ ఇక్కడ యురేనియం సంబంధించిన ఇష్యూలు జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ దానికి ఎలా కంట్రోల్ చేస్తున్నారు? నెక్స్ట్ నంద్యాల అనగానే ఇప్పుడు అతిపెద్ద జిల్లాగా మీకు కర్నూలులో కనిపిస్తుంటుంది. ఆలగడ్డ అవ్వచ్చు, ఆదోని అవ్వచ్చు, డోన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పుడు బాంబులతో మారుమోగిన ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది అంటే రౌడీజం ఉందా, ఫ్యాక్షన్ కంట్రోల్ అయిందా? నెక్స్ట్ కడప అనగానే అందరూ ఫ్యాక్షన్ అనుకుంటారు కానీ ఫ్యాక్షన్ ఉండదు, కానీ ఏదో రకంగా అక్కడ క్రైమ్ జరుగుతుంటుంది. ఇంకా నెక్స్ట్ అన్నమయ్య కొత్త జిల్లా, అన్నమయ్య మదనపల్లిలో ఒక సిఏ గారి తల్లి మీద చంపడం, తర్వాత రకరకాల క్రైమ్ జరుగుతుంటాయి. పేరుకి ప్రసాదం కనిపిస్తుంది కానీ అన్నమయ్య అక్కడ కూడా డిఫరెంట్ క్రైమ్ కనిపిస్తుంది. ఈ 4ని ఎలా బేస్ చేసుకొని మీరు వెళ్తున్నారు? ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ రేట్ తగ్గించడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇప్పుడు
కర్నూలు రేంజ్ ఫస్ట్ నుంచి మనం కర్నూలు నుంచి వెళ్దామంటారు, అన్నమయ్య నుంచి వద్దామంటారు? కర్నూలు నుంచి వెళ్దాం. ఫస్ట్ రేంజ్ గురించి చెప్పి తర్వాత వెళ్దాం. ఓకే. ఇప్పుడు కర్నూలు రేంజ్ అనేది ఇదివరకు 2 జిల్లాలు ఉన్నాయి, కానీ రాయలసీమ మొత్తానికి అడ్మినిస్ట్రేటివ్ రేంజ్ ఇదేనండి. అనంతపూర్ రేంజ్కి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉండవు. సో ఈ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఎస్ వాళ్ళ ముగ్గురు అపాయింట్మెంటు, ఇంక్రిమెంట్స్, సో అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అంటే మీకు చిత్తూరు, అనంతపూర్ కూడా మీకే వస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ అపాయింటింగ్ అథారిటీ కర్నూలు అడ్మిన్ రేంజ్ అంట. సో ఇలాంటిది మనకి ఒక ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్ కూడా వరంగల్ అడ్మిన్ రేంజ్. అవును. సో ఇక్కడ ఏంటంటే మనకి అడ్మిన్ మ్యాటర్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా రెగ్యులర్ రేంజ్ అంటే లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్లో మనకి ఇదివరకు 2 జిల్లాలు ఉన్నాయి, ఇప్పుడు 4 జిల్లాలు అయింది. పాత దాని మీద పోల్చుకుంటే కొద్దిగా మీరు చూడండి, అది చివర చిన్న తోకలాగా ఉంది కదా కింద, అది మనకి ఎక్స్ట్రా యాడ్ అయింది. అది ఇదివరకు కడప జిల్లా కాకుండా అదనంగా మదనపల్లి సబ్ డివిజన్ నుంచి చిత్తూరు జిల్లా నుంచి 3 నియోజకవర్గాలు మనకి రాజంపేట పార్లమెంట్ పరిధిలో, మదనపల్లి, తంబలపల్లి, పీలేరు మనకి ప్లస్ కడప జిల్లాలో 3 నియోజకవర్గాలు, రాయచోటి, రైల్వే కోడూరు, ఇది రాజంపేట కలిపి 6 నియోజకవర్గాలతో కలిపి అన్నమయ్య జిల్లా ఏర్పడింది. సో ఏంటంటే మనకి ఇప్పుడు ఇది అదనంగా కొంత భూభాగం కలిసింది పాత దానితో పోల్చుకుంటే. సో రేంజ్ అంటే మెయిన్ బేసికల్లీ రేంజ్ ఆఫీసర్ అనేది మెయిన్ అడ్మినిస్ట్రేషన్నే ఎక్కువ ఉంటుందండి, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చి లా అండ్ ఆర్డర్ వచ్చి ఓన్లీ గ్రేవ్ వరకు చూస్తారు, గ్రేవ్ మ్యాటర్స్, ఆర్గనైజ్ క్రైమ్ లేకపోతే జనరల్ సినారియో. తర్వాత ఎస్పీని గైడ్ చేయటం మెయిన్. మనం డైరెక్ట్గా వెళ్ళి ఎస్పీ ఉన్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళి చేసేది పెద్ద రేంజ్లో ఉండదు, ఇది గైడెన్స్ అండ్ సూపర్వైజరీ ఫంక్షను. సో మనం చూసుకుంటే నేను రాయలసీమలో అడుగు పెట్టడమే, ఇక్కడ పోస్టింగ్ వచ్చిన తర్వాత తిరుపతి వెళ్తుంది తప్పితే ఈ కర్నూలుకి ఇదే మొదటిసారి రావటం. ఇక్కడ ఏంటనే దాని మీద కొంచెం అవగాహన చేసుకునేటప్పటికి ఇక్కడ మెయిన్ గ్యాంబ్లింగ్ అనేది ఒక మేజర్ సోషల్ ఈవెల్. ఇదివరకు అంటే ఫ్యాక్షనిజం ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. గ్యాంబ్లింగ్ అనేది ఒక మేజర్ ఇక్కడ సోషల్ ఈవెల్. గత కొంతకాలంగా కొంచెం దాని యొక్క ఇంటెన్సిటీ యొక్క గ్యాంబ్లింగ్ నిర్వహణ అనేది ఒక లార్జ్ స్కేల్గా, ఒక ఇంటెన్సిఫైడ్ ఆర్గనైజ్ మేనర్లో ఈ కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో బాగా జరిగేటట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన మొదటి రోజుల్లో. సో వచ్చినప్పటి నుంచి గ్యాంబ్లింగ్ అనేది కంట్రోల్ చేయాలనేది పెట్టుకున్నామండి. దానిలో భాగంగానే డే 1 నుంచి కూడా మనం మొత్తం అన్ని సబ్ డివిజన్స్, అన్ని ఏరియాస్కి కూడా వెళ్ళి మా ఆఫీసర్స్ అందరికి కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సార్ గ్యాంబ్లింగ్లో 3 రకాలు ఉంటాయి, రమ్మీ అని రకరకాలు కనిపిస్తుంటాయి. అంటే రమ్మీ ఆడడం నేరం కాదని వాళ్ళు అంటారు, కానీ గ్యాంబ్లింగ్ అనేది మనకి యాక్చువల్గా క్రైమ్ కింద వస్తుంది. దాన్ని మీరు ఎలా డివైడ్ చేసుకొస్తారండి? అంటే ఈ జిల్లాలో రమ్మీ తక్కువ అండి. రమ్మీ అనేది ఆ క్లబ్స్లో ఉంటుంది. సో కర్నూలు క్లబ్ అలాంటివి ఉన్నాయి. ప్రస్తుతానికి అక్కడ కూడా వాళ్ళు ఆడటం లేదు, ఇదివరకు నిర్వహించారు, ప్రస్తుతం అయితే నిర్వహించట్లేదు. అంటే ఎక్కువగా మీరు గ్యాంబ్లింగ్లో ఏం కనిపిస్తుంటుంది? ఏ టైం కట్స్ల బండిల్స్ అంటారు, రకరకాలు అంటారు. అంటే మీకు గ్యాంబ్లింగ్ విషయానికి వస్తే, మీరు కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో, డెల్టా అండ్ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో 13 ముక్కలు అనేది ఎక్కువ. అవును. ఈ 13 కార్డ్స్ రమ్మీ అనేది ఎక్కువగా ఆడతారు. ఈ ఒంగోలు కింద ప్రాంతానికి వచ్చేటప్పటికి 13 కార్డ్స్ కన్నా కూడా ఈ 3 ముక్కల ఆట, ఈ లోనా బయట, చిన్న బజార్, పెద్ద బజార్ లాంటి ఆటలు ఆడటం ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ కూడా 13 కార్డ్స్ ఉండొచ్చు, కానీ 13 కార్డ్స్ ఆడేది డిఫరెంట్ లెవెల్ క్రౌడ్. వాళ్ళు ఏంటంటే కాలక్షేపానికి 2-3 గంటలు ఆడుకుంటారు, పోతారు. అవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్లబ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ మట్కా అనేది ఎట్లా అంటే దీనికి ఒక బీటర్స్ అంటారు. వీళ్ళే కొన్ని ఫోన్ నెంబర్స్, వాట్సాప్ గ్రూపుల ద్వారా సిచ్యువేషన్కి అనుకూలంగా చూసుకుని ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఒక టెంట్ వేసి కింద కార్పెట్స్ వేసి ఆర్గనైజ్ స్కేల్లో భోజనాలు, వేట మాంసాలు, కోడి మాంసాలు, బిర్యానీలు అన్నీ పెట్టి, లిక్కర్ అన్నీ పెట్టి ఒక ఆర్గనైజ్ స్కేల్లో రన్ చేస్తారు. సో అది ఈ ప్రాంతంలో అది ఎక్కువ అనమాట. అంటే ఈ 4 జిల్లాలో ఎక్కువ ఏ ప్రాంతం కనిపిస్తుంటుంది మీరు చెప్పిన క్రైమ్? దానిలో అయితే హెడ్ క్వార్టర్ గుంతకల్లు, తాడిపత్రి, తర్వాత మా దగ్గర కోయిలకుంట్ల, కొమిలిగుండ్ల, ఆలగడ్డ, తర్వాత కడప జిల్లాలో వచ్చి జమ్మలమడుగు,
బద్వేలు, తర్వాత పులివెందల ఎక్కువ అండి. ఇక్కడ కర్నూలు దగ్గర ఎమ్మిగనూరు ఈ ప్రాంతం కూడా ఉంటుంది కదండి. కర్నూలులో కొంచెం కర్ణాటక బార్డర్లో ఉంటుందండి. ఎమ్మిగనూరు కొంచెం తక్కువ. ఆలూరు ఆ దగ్గర. ఆలూరు, ఆదోని కూడా ఉంటుంది. కానీ మెయిన్ ఎపి సెంటర్ తాడిపత్రి, గుంతకల్ నుంచి జమ్మలమడుగు 3 లైన్. ఈ రైల్వే లైన్ ఉంటుంది కదా మనది, మెడ్రాస్ ముంబై లైన్, ఆ లైన్ బట్టి గుంతకల్ నుంచి ఇలా స్టార్ట్ బళ్ళారి, గుంతకల్లు. ఎందుకంటే రైల్వే స్టేషన్లో వాళ్ళు పెట్టుకుంటారు అంటే పూర్వం రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అంత సరిగ్గా ఉండేది కాదు కదా. ఇది ట్రంక్ లైన్ కదా, మెయిల్ లైన్ కదా, ముంబై మెడ్రాస్ మెయిల్ లైను. బళ్ళారి, గుంతకల్లు, తాడిపత్రి, గుత్తి, తాడిపత్రి, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల అలా వెళ్తుంటుంది. సో ఈ బీటర్స్ అంతా ఏంటంటే ఈ రోజు ఎక్కడ ఉంటే రేపు ఈ రైల్వే లైన్ వెంబడి నడుచుండేది. సార్ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు మీరు. అందులో అరెస్టులు ఏం జరిగాయి? అరెస్టులు కన్నా కూడా అరెస్ట్ అంటే పెద్ద చట్ట ప్రకారం పెద్ద సీరియస్ సెక్షన్స్ అంటూ ఏమీ లేవు. కానీ వాళ్ళకి చేయవలసిన బైండ్ ఓవర్స్, ప్రివెంటివ్ మెషర్స్ అన్ని తీసుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ 4 నెలల్లో మా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే రేంజ్లో మట్కా 100% కంట్రోల్లో ఉంది. 100% అనగా కంట్రోల్, లార్జ్ స్కేల్ కంట్రోల్లో ఉంది. అప్పుడు అక్కడక్కడ చిన్న చితక 10 మంది ఎక్కడో చోట ఉంటారు, ఇక దొంగ పోలీస్ ఆటలాగా ఊటీఆరా జరుగుతూ ఉండొచ్చు. కానీ లార్జ్ స్కేల్ అయితే టోటల్గా కట్టడి చేయగలిగాం. సార్ మీరు గతంలో కూడా విశాఖ పనిచేస్తున్న డైమండ్ చెక్ పాయింట్ని పెట్టేవారు. డైమండ్ చెక్స్ చేయడం, సర్ప్రైజ్ చెక్ అప్పుకుని ఒక్కో దగ్గర కాకుండా మార్చడం అనేది గంజాయి దీన్ని. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా పెట్టారా? గంజాయి లాంటి ఏమి లేవు. గంజాయి కోసం కదా ఆ కాన్సెప్ట్, అంటే ఒకే దగ్గర చెక్ పాయింట్ పెట్టుకుంటా సర్ప్రైజ్ చెక్ చేయడానికి కూడా ఏంటంటే ఇది అంతా కూడా ఇక్కడ కూడా ఏంటంటే ఇది కూడా ఇంచుమించు చెప్పాలంటే నక్సలైట్లు లేరు కానీ ఈ బంజరు భూములు, అడవులు, ఈ చిట్టు అడవులు, వాస్ట్ ఏరియా అనమాట. సో చెక్ చేయడం అనేది ప్రాక్టికల్లీ పాసిబుల్ ఏం కాదు. కాకపోతే మనకి ఏంటంటే ఈ బీటర్స్ అనేది ఒక ఐడెంటిఫైడ్ లిస్ట్ ఉంది. సో వాళ్ళందరినీ పిలిచి బైండ్ ఓవర్లు చేసుకోవటం. తర్వాత ఒకటిసారి ఆలగడ్డలో ఎక్కడో పెట్టారు పెద్ద స్కేల్లో. అది ఇంకా ఆట మొదలవక ముందే మనం పట్టుకున్న దానిలో బాగానే లాజ్ కొద్దిగా ఆట మొదలై ఉంటే ఇంకా 10 times ఎక్కువ ఉండేది రికవరీ. ఆట మొదలవక ముందే మనం రైడ్ చేయడం వల్ల జస్ట్ మినిమంతో అయింది. పెద్ద స్కేల్లో ఒక్కసారే ఆలగడ్డలో అటెంప్ట్ చేయడం జరిగింది. ఇంకా చిన్న చితగా రోజు ఏదో ఒకటి ఎవ్రీ ఆల్టర్నేట్ డే స్మాల్ స్కేల్ అయితే వస్తున్నాయి. లార్జ్ స్కేల్ అయితే ఇప్పుడు వచ్చి జరగలేదు. సార్ మట్కా ఆడేవాళ్ళందుకు బాంబేలో ఉండి అక్కడ ఫోన్ చేసి ఒక నెంబర్ తీసుకొస్తాడు. అది వేరే, అదే సింగిల్ నెంబర్ లాట్ టైప్, అది దాన్ని మట్కా అంటారు. సార్ ఎక్కువ మీరు వ్యభిచారం మీద ఫోకస్ పెట్టారు 4 జిల్లాల్లో కూడా. ఇక్కడ నుంచి ఇదే ఇక్కడ కొద్దిగా మనకి పశ్చిమ ప్రాంతం ఏదైతే కర్నూలు జిల్లాలో ఉందో అక్కడ కొంచెం ఇది ఉంది. బికాజ్ ఆఫ్ పావర్టీ అక్కడ డ్రై ప్రాంతం అవటం వల్ల, వర్షాభావ ప్రాంతం వల్ల వలసలు వెళ్ళటం వల్ల ఏంటంటే అక్కడ కొద్దిగా ఉన్నాయి అనమాట. సో దాని మీద అక్కడ ట్రాఫిక్ స్కోప్ ఉంది. ఇప్పుడు ఇక్కడ అంటే ఇక్కడికన్నా వేరే అనంతపూర్ ఎక్కువ, కానీ ఇక్కడ కూడా ఆ స్కోప్ ఉందని అక్కడ మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అలాంటి వాటి ఏం జరగకుండా మనం అయితే ప్రస్తుతానికైతే అలాంటి మేజర్ లార్జ్ స్కేల్ అయితే ఏది రిపోర్ట్ కాలేదు. ఓకే, ఇక మనం జిల్లా వారికి వెళ్దామండి. ఫస్ట్ కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా ఒకప్పుడు ఫ్యాక్షన్, ఇప్పుడు కంట్రోల్ అయింది. కొంచెం మీరు అన్నట్లుగా ఎమ్మిగనూరు కర్ణాటక బార్డర్ లో కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంటది, అది మీ కంట్రోల్లో ఉంది అంటున్నారు. ఒక కర్నూలులో ఏముంది సార్ మేజర్ ఛాలెంజ్? మేజర్ ఛాలెంజ్ అంటే మెయిన్ కర్నూలు టౌన్లో ఇది ల్యాండ్ విషయాలే మేజర్. ల్యాండ్ తర్వాత ఇది కొంచెం సిటీ అవటం వల్ల కూడా ఈ సైబర్ ఫ్రాడ్లు. ఈ మధ్యకాలంలో ఏదో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయి, ₹1,00,00,000 వస్తాయి, ఈ టైపు కొద్దిగా రిపోర్ట్ అవుతా ఉన్నాయి. మెయిన్ ఈ అర్బన్ సెంట్రిక్ క్రైమ్ కర్నూలులో బాగుంది. రౌడీజం తగ్గిందంటారు? రౌడీజం పెద్దగా ఏం లేదండి సార్. నెక్స్ట్ కర్నూలు తర్వాత నంద్యాలకు వస్తాం. నంద్యాలలో ఎక్కువ రౌడీజం, ఒకప్పుడు అంటే బాంబులు గడ్డ కానీ ఇప్పుడు నగిలీ గడ్డ లేదు, కానీ రౌడీజం కంట్రోల్ ఎలా చేస్తున్నారు? రౌడీస్లందరి మీద కూడా ఎవరైతే రౌడీ యాక్టివిటీస్ పాల్పడతారో వాళ్ళందరి మీద కూడా ప్రివెంటివ్ సెక్షన్స్ పెట్టాం. ప్రివెంటివ్ సెక్షన్స్ పెడతాం జరుగుతుంది. అదేవిధంగా కూడా జైల్లో ఉన్నారు చాలామంది కేసుల్లో, జైలు మానిటరింగ్ కూడా స్ట్రిక్ట్గా చేస్తున్నాం. వచ్చినా కూడా ఎవరైతే ఇప్పుడు 2 వర్గాల మధ్య ఎక్కడైతే రైవలరీస్ ఉన్నాయో వాళ్ళలో ఇద్దరిని ఒక లొకేషన్లో ఉండకుండా వేరే ఊర్లో ఉండే విధంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం. ఓకే, నంద్యాలలో శ్రీశైలం కూడా కలిసిందండి. శ్రీశైలం ఇప్పుడు మనం చూస్తుంటే ఏపీకి ఒక పర్యాటక కేంద్రంగా మారుతుంది. శ్రీ సీఎం గారు కూడా ఎక్కువగా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అవును, ఎక్కువ క్రైమ్ కానీ లేదంటే డెవలప్మెంట్ విషయంలో కానీ అక్కడ ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి శ్రీశైలం మీద మీకున్న ఫోకస్ ఏముంది? ఇప్పుడు శ్రీశైలం అండి టోటల్ అది 2 విలేజెస్ ఉంటాయండి. అక్కడ శ్రీశైలం టెంపుల్ టౌన్ పూర్తిగా కూడా టెంపుల్ ఆధీనంలో ఉంటుంది. తర్వాత అక్కడ అతిపెద్ద ఊరు సున్నిపెంట, అక్కడ 20,000 జనాభా ఉంటుంది. సున్నిపెంట శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో ఉంటుంది.
ఇప్పుడు మేము ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే ప్రకాశం జిల్లా వెళ్ళి ప్రకాశం జిల్లా దోర్నాల నుంచి మళ్ళీ మేము శ్రీశైలం జిల్లా ఈవెన్ ఆ ఘాట్ రోడ్లో కూడా 2/3 ప్రకాశం జిల్లాలో ఉంటుంది, ఓన్లీ 1/3 మనకు ఉంటుంది. సో ఇది శ్రీశైలంకి ఏంటంటే మేజర్ ఇప్పుడు పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయడానికి హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. కానీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే యాక్సెసిబిలిటీ. రోడ్ అనేది 2 రోడ్లు ఉన్నాయి, ఒకటి దోర్నాల రోడ్డు, ఒకటి ఈగలపేంట అది నాగర్ కర్నూలు నుంచి వచ్చే రోడ్. ఆ 2 రోడ్లే. 2 రోడ్లు కూడా రిజర్వ్ ఫారెస్ట్లో ఉండటం వల్ల ఏంటంటే రోడ్ ఎక్స్పాన్షన్కి ఆ పర్మిషన్లు అవి రావడం కొద్దిగా ఇబ్బందితో కూడుకున్నది. సో ఎస్పెషలీ మనకి 365 days ఇది మేజర్ సాటర్డే సండే హ్యూజ్ హైదరాబాద్ నుంచి మనకి దోర్నాల నుంచి వచ్చే క్రౌడ్ ఎక్కువ భక్తులు ఉంటారు. హైదరాబాద్ నుంచి వచ్చేది ఏంటంటే సైట్ సీయింగ్ భక్తులతో పాటు సైట్ సీయింగ్ క్రౌడ్ కూడా హ్యూజ్ స్కేల్లో హైదరాబాద్ మార్గం గుండా వస్తూ ఉంటారు. సో మనకి సాటర్డే సండే అక్కడ ఎప్పుడు ప్రెషర్ పాయింట్ అనమాట. ఈ ఎస్పెషలీ హైదరాబాద్ రోడ్లో ఏంటంటే విపరీతంగా వీళ్ళు సైట్ సీయింగ్ క్రౌడ్ వాళ్ళు వస్తూ లేకపోతే ఇక్కడ సున్నిపెంటలో కానీ మద్యం సేవించడం వల్ల కానీ లేకపోతే సడన్గా రోడ్డు పక్కన కారు ఆపేసి ఏమన్నా జంతువులు కనిపిస్తాయని అట్లా చూస్తూ ఉంటారు. రోడ్డు చిన్నది, ఒక వాహనం ఆగితే రెండో వాహనం వెళ్తాకుండదు. ఇవన్నీ ఉంటాయి. మనం సో వీకెండ్స్ మాత్రం స్ట్రిక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తాం. అవసరమైతే ఏమన్నా మేజర్ ఈవెంట్ ఉన్న రోజు, నిన్న కార్తీక పౌర్ణమి, నిన్న 70,000 మంది భక్తులు శ్రీశైలం రావడం జరిగింది. మనకి శ్రీశైలంలో అత్యంత రద్దీ ఉండేది మొదటిది శివరాత్రి, ఉగాది, మూడోది కార్తీక పౌర్ణమి. సో ఈ మూడిట్లకి ఏంటంటే మనం ఇక్కడ వచ్చిన తర్వాత మొదటిసారి సీఎం గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీశైలం టెంపుల్ దర్శనానికి వచ్చారు. ఆ రోజు ఒక 4 గంటలు ఎంతో ట్రాఫిక్ జామ్ అవటం చేయటం వల్ల సీఎం గారు కొద్దిగా ఆగ్రహించి మందలించడం జరిగింది. సో దానికోసం ఏంటంటే ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఏదైతే ఈ ఘాట్ రోడ్ సెక్షన్ ఉందో హైదరాబాద్ సెక్షన్లో 4 హోల్డింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి బాగా రద్దీ ఉన్న సమయంలో వెహికల్స్ని అక్కడ ఆపటం, ఈ తర్వాత బైక్ పెట్రోలింగ్ కూడా స్టార్ట్ చేసాం. బైక్స్ ఇచ్చి వాళ్ళకి కోట్స్ ఇచ్చి విజిల్స్ ఇచ్చేసాం. సో నిన్నైతే పెద్ద ట్రాఫిక్ అయితే పెద్ద ఏమీ కాలేదు. ఊరైతే మాత్రం మొత్తం నిన్నైతే పీక్ తిరుపతి మాదిరి రద్దీ ఉండింది శ్రీశైలంలో. సార్ శ్రీశైలంలో మరొక ప్రాజెక్ట్ రాబోతుంది, సీ ప్లేయర్ అని. ఇక్కడ మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం డైరెక్ట్ రావచ్చు అనేది ఆ మంచి ప్రాజెక్టు. త్వరలో పెద్దగా ఒక మంచి లార్జ్ స్కేలర్ వస్తుంది. ఇంకా క్రౌడ్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ల్యాండ్ మీరు చెప్తున్నట్లుగా పార్కింగ్ కానీ మిగతా విషయాలు తక్కువ ఉంటుంది. సీ ప్లేన్ క్రౌడ్, సీ ప్లేన్ లో వచ్చేదే 12 మంది అండి. దానివల్ల అక్కడ చూస్తారు కానీ పెరుగుతుంది, ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో పెరగడం అంటే మరి ఎప్పుడు పెరిగే అవకాశం ఉంటుందంటే హైదరాబాద్కి ఏదో ఆల్టర్నేట్ రోడ్ ప్రాజెక్ట్ ఉందంట శ్రీశైలం డ్యామ్ మీదుగా పక్కంటే అక్కడి నుంచో అదే నంద్యాల డైరెక్ట్ కలుస్తుంది. అలాగే ఇప్పుడు కడప లేకపోతే తాడిపత్రి వీళ్ళందరూ కూడా కర్నూలు రాకుండా డైరెక్ట్ హైదరాబాద్ వెళ్తారు. అది వస్తే మనకు అప్పుడు విపరీతంగా పెరుగుతుంది. అప్పటి వరకు సీ ప్లేన్ వల్ల కానీ దానివల్ల పెద్ద ఎక్స్పోనెన్షియల్గా రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఓకే. సో ఇంకా శ్రీశైలంలో ఎక్కువగా దళారుల వ్యవస్థ ఎక్కువ ఉంది. భక్తులు కానీ విషయంలో కానీ లేదా ఇంకో రూములు తీపిస్తామని చేస్తుంటారు. అది మీ నోటీసులు ఉందంటారు? చెప్తున్నారు జనరల్లీ టెంపుల్ ఏరియాస్లో ఉంటాయి. సో దాని జనరల్ అంత లార్జ్ స్కేల్ ఉంటే కనుక ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఈ పాటికి వచ్చేది. ఏదో చిన్న చితక ఇంకా అదొక మీన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉంటే నడవచ్చు. కానీ అది భక్తులకు ఇబ్బంది ఉంటుంది కదా. ఇంకా వచ్చినోడికి ఒక రోజుకి అన్ని పట్టించుకోరు కదా. ఇప్పుడు అందరూ అదొక మీన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. రూమ్ ఇప్పిస్తా అంటే మోసం చేస్తే గొడవ అవుతుంది. కానీ రాగానే ఇప్పుడు ఎవరన్నా భక్తులు వస్తే రూమ్ తీసుకెళ్తే దర్శనం చేపిస్తే అదొక లైవ్లీహుడ్. అది లేకపోతే ఇప్పుడు టూరిస్ట్ గైడ్ మాదిరి అదొక గైడ్ ఎక్కువ. కరెక్టే. కానీ మీరు అన్నట్లుగా చూపిస్తాయి, చూపించుకొని డబ్బులు తీసుకుని పారిపోయిన ఎక్కువ ఉంటారు. అలాంటివి ఉంటే మాకు వచ్చేస్తాయి కదా. అది లేదు, అది లేదంటారు. ఓకే. అక్కడ ల్యాండ్ ఇష్యూలు బాగా పెరిగింది కాబట్టి మళ్ళీ అక్కడ ఏమైనా సివిల్ డిస్ప్యూట్స్ వస్తున్నాయంటారు? అప్పుడు ఏం రిపోర్ట్ అవ్వలేదు. అవునంట సార్. నంద్యాల ఇంకా మీకు మెయిన్ ఛాలెంజ్ ఏముందంట? నంద్యాల ఛాలెంజ్, నంద్యాల 3 టౌన్ లిమిట్స్ అంతా రౌడీస్ ఎక్కువ ఉన్నారండి, లిస్టెడ్ రౌడీస్. సో వాళ్ళ మీద మనం పూర్తిగా సమగ్రవంతంగా ఒక ప్రణాళిక ప్రకారం అదంతా మనం కంట్రోల్ చేసి ఇప్పుడైతే ప్రస్తుతం అదుపులో ఉంది. ఇంకా అదర్వైజ్ అయితే అక్కడ ఇప్పుడు గ్యాంబ్లింగ్ కూడా మేము కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు బనగానపల్లి, కోయిలగుంట్ల, కొమిలిగుండ్ల, ఈ ఆలగడ్డ విపరీతం అది దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల ఇప్పుడు సిచ్యువేషన్ అంటారు కంట్రోల్. ఏంటంటే గ్యాంబ్లింగ్ కనుక జరిగితే ఏమైందంటే ఇప్పుడు వారానికి 3 రోజులు గ్యాంబ్లింగ్ అయినా ఏదో చోట డబ్బులు పోయినోడు డబ్బులు వచ్చినోడు మంచిగా గలాటా జరిగి అది 160 యాఫ్రేతో ఆగుద్దా, 324తో అవుద్దా, 307 అవుద్దా, 302 అవుద్దా మనం చెప్పలేము. అంటే మీరు చిన్న పవన్ పెద్ద కర్రతో కొట్టాలనేది మీరు గతంలో చెప్పారు. మరి అదే
సొల్యూషన్ తీసుకోవచ్చు కదా ఇక్కడ. అదే చేస్తున్నాం కదా, అసలు జరగకుండా ఆపేస్తే ఈ గోళ లేదు కదా. ఇప్పుడు నిజంగా కానీ గ్యాంబ్లింగ్ మీద ఫోకస్ పెట్టకపోతే మరి 324లో 307లో 302లో ఎన్ని వచ్చి ఉండే 4 నెలలు, నెలకు 1-2 302లు వచ్చాయి. ఒక 7-8 307లో 10-15 324 రిపోర్ట్ అయ్యాయి కదా. ఇది మొత్తం టోటల్గా ఈ వ్యవస్థను అరికట్టడం వల్ల మనం క్రైమ్ కంట్రోల్ డైరెక్ట్గానే కంట్రోల్ చేశాం. కానీ కొంతమంది కింద స్థాయి సిబ్బంది వల్లే వాళ్ళ సహకారం జరుగుతుందని ఒక వాస్తవం అంటారు. రకరకాలు జరుగుతుంటాయండి. నా దగ్గరికి వచ్చి సార్ నేను పెట్టుకుంటానని నాతో అడగలేడు కదా. అంటే అక్కడ పగులుతుంది. అట్లా ఎవరితో అయితే అవకాశం ఉంటుందో వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళు కూడా పరిస్థితి బాగాలేదన్నా డిఐజీ మమ్మల్ని తినేసేటట్టు ఉన్నాడు, మమ్మల్ని పోసుకుని తినేస్తాడు తెలిస్తే అన్నట్టు చెప్పుకుంటున్నాను. ఆయన ముందు రావద్దరా బాబు అని చెప్తారు. ఓకే, నంద్యాల తర్వాత కడప వద్దాం సార్. కడప చెప్పండి సార్, ఎలాగుంది మెయిన్ ఛాలెంజ్ ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే రేంజ్లో ఎక్కడ ఈ రోజుకైతే ఏ ఛాలెంజ్ ఫేస్ చేయలేదు. కానీ కూర్చుని దగ్గర మీరు కూర్చున్న వెంటనే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి కదండి మేజర్ ఇష్యూలే. మీరు వచ్చి హ్యాండిల్ చేసేంత స్థాయి కూడా వస్తున్నాయి కదా కొన్ని. అది అంత స్థాయి ఇది ఒకటే వచ్చింది. అదర్వైజ్ వేరే అది మదనపల్లి ఫైర్ యాక్సిడెంట్ కూడా మదనపల్లి అన్నమే కదా, అన్నమే. మన కడప గురించి మాట్లాడుతాం. అదే వచ్చిన తర్వాత అంత మేజర్ అయితే ఏం లేదు. ఇప్పుడు కడప వచ్చేటప్పటికి కడప ఆల్రెడీ ఓల్డ్ డిస్ట్రిక్ట్, 100 years 70-80 years ఓల్డ్ డిస్ట్రిక్ట్. అక్కడంతా కూడా ఆర్గనైజ్డ్, నెంబర్ ఆఫ్ సబ్ డివిజన్స్ ఎక్కువ. ప్రతి నియోజకవర్గానికి ఒక సబ్ డివిజన్ బికాస్ ఆఫ్ ఫ్యాక్షనిజం. ఈ ప్రాంతంలో ఇప్పుడు మా వైజాగ్ జిల్లా లేకపోతే గోదావరి జిల్లా అయితే ఒక సబ్ డివిజన్ లో 20-25 పోలీస్ స్టేషన్లు ఉండే. ఇక్కడ 6-7 పోలీస్ స్టేషన్లు, 700 పోలీస్ స్టేషన్లకి ఒక్కొక్క సబ్ డివిజన్ డిఎస్పీ నిజం. ఫ్యాక్షనిజం ఉండటం వల్ల తెలంగాణలో నక్సలిజం వల్ల ఏంటంటే పోలీస్ ఈ ఏరియాలో కొంచెం వ్యవస్థీకృతంగా బలంగా ఉంటుంది ఆంధ్ర ప్రాంతంతో పోల్చుకుంటే. సో కడపకు వస్తే కడపలో ప్రస్తుతం ఫ్యాక్షన్ అనేది టోటల్లీ రూల్డ్ అవుట్. కాకపోతే అది మాజీ ముఖ్యమంత్రి గారి స్వగ్రామం అవటం, పులివెందుల మాజీ ముఖ్యమంత్రి గారి స్వగ్రామం అవటం ఒక ప్రాముఖ్యత విశిష్టత ఎప్పటికీ ఉంటుంది కడపకి. యాజ్ ఆన్ డేట్ కడప టౌన్లో కూడా ఇవేనండి. బికాస్ ఆఫ్ ఈ అర్బనైజేషన్ వల్ల సబర్బన్స్లో ల్యాండ్ ఇష్యూస్ లేకపోతే సివిల్ ఇష్యూస్, ఈ చీటింగ్, ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ కొద్దిగా రిపోర్ట్ అవుతుంటాయి. అది కడప టౌన్. తర్వాత బద్వేలు ఒకటి కూడా కొంచెం ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. బద్వేలు అండ్ గోపవరం 2 మండలాల్లో టోటల్ రికార్డ్స్ మిస్ అయిపోయినాయి. ఎలా ఎప్పుడు జరిగిందో తెలియదు. ఆ 2 మండలాలకి రెవెన్యూ రికార్డ్స్ అనేవి లేవు. సో అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. బద్వేలు కాకుండా జమ్మల మడుగు అక్కడ కూడా కొంచెం ఫ్యాక్షన్ కనిపిస్తుంటుంది. బయటికి కనబడదు కానీ ఎక్కడో జరుగుతుంటుంది. అదే ఒక తాళప్రొద్దుటూరు మండలంలో ఒక చిన్న ఇష్యూ రిపోర్ట్ అయింది. ఆ చిన్న ఇష్యూలో గాలిలో కాల్పులు జరపయింది. అది గన్ కల్చర్ కూడా మేము డెలిబరేట్గా ఎంకరేజ్ చేయట్లేదు. లైసెన్సులు కూడా ఒక యాజ్ అ మ్యాటర్ ఆఫ్ పాలసీ ఎంకరేజ్ చేయట్లేదు. అందరికి కూడా ఎస్పీలకు కూడా అన్లెస్ ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వ్యక్తి అయితే తప్పితే రెన్యువల్ అలాగా ఆపి పెట్టమని చెప్పడం జరిగింది. గతంలో ఉన్న వాళ్ళకి రెన్యువల్ వచ్చినప్పుడు కూడా ఆపి పెట్టమని అంటే ఫ్రీగా ర్యాండమ్గా రొటీన్గా చేయొద్దు. అన్లెస్ ఆ పర్సన్ ఒక సెలబ్రిటీ స్టేటస్ పర్సీవ్డ్ రియల్ థ్రెట్ కనుక ఉంటే తప్పితే ఏదో స్టేటస్ సింబల్ కింద ఎంకరేజ్ చేయొద్దని చెప్పడం జరిగింది. సార్ గన్ రెన్యూల్ చేయాలన్నా లేదంటే గన్ మ్యాన్ తగ్గించాలన్నా ఐఎస్డబ్ల్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూర్చొని ఆ మీటింగ్ లో డిసైడ్ చేస్తారు. అది గన్మెన్స్ అండి. గన్ లైసెన్స్ ఎస్పీ గారు తీసుకుంటారు అనుకోండి. కలెక్టర్ లైసెన్సింగ్ అథారిటీ. అవునండి, ఎస్పీ గారు రిపోర్ట్ మీద ఇస్తారు. కరెక్ట్. కానీ గన్మెన్ తగ్గించే వ్యవస్థ అనేది ఇంటెలిజెన్స్ బ్యూరో తీసుకుంటుంది. అది ఎస్ఆర్సి అని స్టేట్ రివ్యూ కమిటీ అని ఉంటుందండి. దానికి ఇంటెలిజెన్స్ చీఫ్ హెడ్ ఉంటారు. చాలా మంది ఆఫీసర్స్ ఉంటారు. అది స్టేట్ వైడ్ డెసిషన్ తీసుకుంటారు. ఆ విధంగా మీరు తీసుకున్న డెసిషన్ కడపలో ఎవరికైనా తగ్గించారండి? వాళ్ళు తీసుకుంటారండి. దానిలో మా ప్రమేయం ఉండదు. అంటే మీరు పంపిస్తారు? ఇప్పుడు మేము జనరల్లీ ఉన్న అప్లికేషన్స్ పంపిస్తాం, ఎగ్జిస్టింగ్ కొత్త అప్లికేషన్స్ పంపిస్తాం. ఎస్పీలు వాళ్ళు డైరెక్ట్గానే పంపించేస్తారు. అయితే ఒకసారి కొన్ని ఏమైనా స్పెసిఫిక్ అబ్జెక్షన్స్ ఉంటే రేంజ్ డిఐజీ ద్వారా అడుగుతారు. వాళ్ళు స్టేట్ లెవెల్ కమిటీ తీసుకుంటుంది. సార్ కడపలో ఇటీవల ఒక పేరు వచ్చింది, రవీందర్ రెడ్డి అని. అసలు ఏంటి సార్ ఎపిసోడ్ ఎలా మిస్ అయింది? అసలు మిస్ అవటం ఏంటి? ఆయన ఎక్కడి నుంచి ఎస్కేప్ అవడం అని. ఆయన ఎస్కేప్ ఏం అవ్వలేదండి. ఆయన వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్లో 41 నోటీస్ ఇచ్చి వెళ్ళిపోయారు. 41 నోటీస్ ఇచ్చారు, ఏ నోటీసు. అయితే పక్క జిల్లాలో ఇంకో కేసు రిజిస్టర్ అయింది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని చెప్పారు. ఆ ప్రాసెస్లో మిస్కమ్యూనికేషన్ ఆయన స్మూత్గా ఆయన రైట్ రాయల్గా నడుచుకుని వెళ్ళిపోయారు. తర్వాత దొరికారు, అరెస్ట్ అంటే తర్వాత దొరికిన తర్వాత మా అక్కాపురం దగ్గర దొరికారు, అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టారు. సార్ కడప పక్కన అన్నమయ్య జిల్లాలో మదనపల్లి ఇష్యూ తీసుకుందాం.
మదనపల్లి సబ్ రిజిస్టర్ ఫైర్ యాక్సిడెంట్ అది సిఐడిలో ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటా. మీరు రివీల్ చేస్తానంటే ఓకే, సిఐడి ఉంది కాబట్టి నేను అడగకూడదేమో. అంటే మేము చేసేది మేము చెప్పగలుగుతాం. సిఐడికి బదులైన తర్వాత మాకు తెలియదు కదా. ఇప్పుడు మాకు రిపోర్ట్ అయింది కేసు, రిపోర్ట్ అయిన వెంటనే కేసు కట్టాం. కేసు కట్టిన తర్వాత మాకు వేరే వేరే కూడా కంప్లైంట్లు వచ్చినాయి. ఎవరైతే అనుమానితులు ఉంటారో కొన్ని సెర్చ్ అండ్ సీజర్స్ చేసి దానిలో సంబంధించిన కొన్ని ఈ ఆఫీస్ సంబంధించిన రికార్డులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. అదంతా కూడా సమగ్రంగా నివేదిక తయారు చేసి సిఐడికి అప్. ఇప్పుడు మీకు ఫర్దర్గా సిఐడిలో ఉంది, రైట్ సార్. ఒక ఇన్స్పెక్టర్ గారు అమ్మని మదనపల్లి మర్డర్ అవ్వడం, ఆ కేసు గురించి చెప్పండి. అది ఎలా మీరు బ్రేక్ త్రూ తీసుకొచ్చారు? ఇప్పుడు ధర్మవరం టౌన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు, ఆయన పేరు నాకు గుర్తురాడు, నాగేంద్ర ప్రసాద్ గారు పనిచేస్తున్నారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ తండ్రి గారు లేరు. అమ్మగారు వాళ్ళు మదనపల్లి వాస్తవ్యులు. మదనపల్లిలో కాలనీలో ఐసోలేట్ ఒకరే ఉంటారు. ఆవిడ సింగిల్ లేడీ, కొంచెం ఆరోగ్యంగా ఉంటారు, కొద్దిగా భక్తి ఎక్కువ. సో ఈ మధ్యన ఏదో వాళ్ళ అబ్బాయికి ఏదో కీడు ఉందని చెప్పి ఈ శుద్ర వీళ్ళు ఉంటారు కదా, తాయెత్తు పూజలు లాంటి దానికి ఈ మధ్య ఫ్రీక్వెంట్గా వాళ్ళ అబ్బాయి కోసం చేయించడం మొదలెట్టింది. అదే క్రమంలో సింగిల్గా ఉండటం పక్కన అదే వీధిలో ఈ ఎవరో ఒక అబ్బాయి సహకారం తీసుకుని అబ్బాయి బండి మీద తీసుకెళ్ళి చేయించేవాడు. ఈవిడ సింగిల్ లేడీ, ఈవిడ దగ్గర ఎప్పుడు కూడా బయటకు వెళ్తే 4-5 లక్షల రూపాయలు ఖరీదు చేసే బంగారంతో కానీ బయటకు వెళ్ళదు. సో దాంతో ఏంటంటే వాడు ఎవడైతే ఆ అబ్బాయి ఉన్నాడో, 2-3 సార్లు ఏదైతే ఈ పూజల నిమిత్తం సంప్రదించిన అబ్బాయి ఉన్నాడో, ఈవిడ ఎప్పుడు బయటకు వచ్చినా ఒక 5 లక్షల రూపాయలు సుమారుగా విలువ చేసే బంగారంతో బయటకు వస్తుంది ఒక ప్లాన్ చేసి అతని ఫ్రెండ్ యొక్క తల్లి ఎవరైతే వాళ్ళు బ్యాడ్ క్యారెక్టర్స్, వాళ్ళు ఇది ప్రాస్టిట్యూషన్ హౌస్ రన్ చేసేవాళ్ళు, వాళ్ళంతా ప్లాన్ చేసి వీడిని పూజకని తీసుకెళ్ళి ఆ పూజలోకి వచ్చినట్టుగా వెనక నుంచి సుత్తితో కొట్టి చంపేసి ఆ బంగారం తీసుకుని ఇద్దరు పంచుకున్నారు. ఎవడైతే వీడు ఉన్నాడో, ఈ మదనపల్లి చెందిన వ్యక్తి ఉన్నాడో, అందులో కొంత డబ్బులు వాళ్ళ అమ్మగారికి ఇచ్చి వాడు మిస్ అయ్యాడు. సో ఎప్పుడైతే పలానా వ్యక్తితో బయటకు వెళ్ళారని తెలిసిందో, ఆవిడ కనపట్లేదని ఇచ్చారు. వెళ్ళిన ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు చివరిసారిగా ఒక మనిషితో వెళ్ళింది. 2 రోజులు కనపడలేదు, నేను ఇంటికి వచ్చాడని తెలిసి అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇదంతా మొత్తం బ్రేక్ అయింది. ఈ రెండో వ్యక్తి సహకరించిన అతని మిత్రుడు, అతని తల్లి వాళ్ళు ఇప్పటికి కూడా పరారీలో ఉన్నారు. ఫర్దర్గా దానికి ఇన్వెస్టిగేషన్ లేదంటే టీమ్స్ ఏం ఫామ్ అవదా? చేసామండి. అంటే వాళ్ళు ఫోన్ నెంబర్లు, వాళ్ళు బేసికల్లీ ప్రాస్టిట్యూషన్ హౌస్ రన్ చేసేవాళ్ళు. సో వాళ్ళు ఇక్కడి నుంచి ఎత్తారు. డెఫినెట్లీ వాళ్ళకంటూ రిలేషన్స్ లాంటివి ఏమి ఉండవు కదా. సో వాళ్ళకి అప్పుడు ఎగ్జిస్టింగ్ కాంటాక్ట్స్ సింపుల్గా ఒక జోలీ సర్దుకుని ఎత్తిపోయారు. సో కొంచెం మళ్ళీ ఏమన్నా వీళ్ళు వాతావరణం చల్లబడ్డాక వచ్చినప్పుడు పట్టుకోవాలి తప్పితే ఎటువంటి ఈ టైప్ వాతావరణం చల్లబడ్డగానే పట్టుకోవచ్చు, లేదా వాళ్ళు ఇంకో క్రైమ్ చేసినా అయినా దొరకాలి తప్పితే వాళ్ళకి బేసికల్లీ ఇప్పుడు ఒక వ్యక్తికి బంధువర్గం, భూమి, ఇల్లు, ఒక పర్మనెంట్ రెసిడెన్స్ ఉన్న వాళ్ళు అయితే మనం పట్టుకోగలుగుతాం. అలాంటివి ఏమీ లేకుండా ఈ టైప్ వాళ్ళు జరిగితే పట్టుకోవడం. సరే, ఇంక అన్నమయ్యలో మీకు ఏమన్నా సార్ ఛాలెంజ్? అన్నమయ్య మొత్తం ఇప్పుడు మామూలుగా ఈ శేషాచలం కొండకి ఉత్తరం వైపు ఏమో కడప జిల్లాలో ఉండేది, దక్షిణం ఏమో చిత్తూరు జిల్లాలో ఉండేది. ఇప్పుడు అన్నమయ్య ఏర్పడిన తర్వాత శేషాచలం కొండకు ఉత్తరం, దక్షిణం 2 అన్నమయ్య జిల్లాకు వచ్చినాయి. సో రెడ్ సెంటర్స్ అంతా కూడా అన్నమయ్య జిల్లాకు వచ్చింది. 99% అన్నమయ్యకు వస్తుంది. 95% అన్నమయ్య, 5% తిరుపతి జిల్లాలో ఉంది. మరి మీరు ఎర్రచందన స్మగ్లర్స్కి మీ ఫోకస్ ఏంటి? ప్రస్తుతం గత 2014లో తీసుకున్న చర్యల వల్ల అయితే ఏది కానీ, ఈ RSTF పెట్టడం వల్ల కానీ ప్రస్తుతం అది అప్పుడు కూడా ర్యాండమ్గా వారానికి ఒకటి చిన్న స్థాయి లోడ్లు పట్టుకోవడం అలాంటివి మనకు రిపోర్ట్ అవుతుంది. అంటే గతంలో అంతా లార్జ్ స్కేల్ దొరకట్లేదు అంటే? లార్జ్ స్కేల్ ఆర్గనైజ్డ్గా లేదు. కాకపోతే మనకున్న సమాచారం ఏంటంటే గతంలో దీనిలో ఆరితేరని నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎర్రచందనం దొంగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క పొలాల్లో, బావుల్లో డంప్ చేసి పెట్టున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు సరైన సరసమైన ధర పలికిన రోజు, సరైన వర్తకుడు వచ్చిన రోజు తీయొచ్చు అనేది ఒక సమాచారం అయితే ఉంది. సరే, 4 జిల్లాలో మీకు బాగా టఫ్ ఉన్న జిల్లా ఏముందంటే? 4 స్మూత్గా ఉన్నాయంటే? ఓకే సార్, 4 జిల్లాల్లో ఇంకో 2 క్రైమ్ కనిపిస్తాయి. ఒకటి హైవేలు ఉన్నాయి, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. కడప అవ్వచ్చు, లేదంటే నంద్యాల, ఈ రోడ్ అంతా కూడా. దాంతోపాటు మీకు సైబర్ క్రైమ్ ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఈ రెండింటిపై మీ ఫోకస్ ఏంటి? రోడ్ యాక్సిడెంట్ మీద పైనుంచి మా చీఫ్ డీజీ గారి ఆఫీస్ నుంచి కూడా చాలా స్పష్టమైన నిర్దేశాలు ఉన్నాయి. ఎక్కడైతే 2 కన్నా ఎక్కువ వ్యక్తులు చనిపోయారో అక్కడ కంపల్సరీ డిఎస్పీ విజిట్ చేసి విత్ టీమ్ ఆఫ్ RTO, బ్రేక్ ఇన్స్పెక్టర్ అండ్ R&B DN తీసుకుని విజిట్ చేసి కంపల్సరీ అక్కడ రిపోర్ట్ తయారు చేసి
రోడ్ సేఫ్టీ ఏడీజీ రోడ్ సేఫ్టీకి పంపించి అలాగే రోడ్ సేఫ్టీ అథారిటీకి మేము పంపిస్తాం. అండ్ ఇమీడియట్ చేయాల్సిన మెజర్స్ ఏమైనా ఉంటే విత్ మినిమల్ ఇంటర్వెన్షన్ అక్కడే స్పాట్లోనే, అక్కడ ఇప్పుడు సపోజ్ డివైడర్ ఉంటుంది, డివైడర్లో యూటర్న్ ఫెసిలిటీ ఉంటుంది, రెండు మొత్తం చెట్లు ఉంటాయి. సో తిరిగేవాడికి ఎదురు వచ్చేవాడు కనపడ్డా, అలాంటి చోట ఒక రెండు పక్కల కొన్ని మీటర్ల పాటు 2 మీటర్లు 2.5 3 మీటర్స్ రెండు పక్కల ఆ చెట్లు తీసేయటం వల్ల విజిబిలిటీ ఇంప్రూవ్ చేయటం. లేకపోతే హైవేకి ఊర్లో నుంచి వచ్చే పిఆర్ రోడ్ కలుస్తుంది, ఆ పిఆర్ రోడ్కి హైవేకి కలిసే జస్ట్ ఫ్యూ మీటర్స్ ముందు స్పీడ్ బ్రేకర్లు వేయటం, అలాంటివి చేస్తున్నాం. అంటే గవర్నమెంట్ వైపు నుంచి ఉన్నది మీరు చేస్తున్నారు, రోడ్ డిజైన్లో ప్రాబ్లం ఉన్న రోడ్డు యాక్సిడెంట్స్ సంఖ్య తగ్గించండి. కానీ వెహికల్ వాళ్ళదే మిస్టేక్స్ ఉంటాయి, రాంగ్ రూట్లో వస్తుంటారు, హైవే మీద సడన్గా వాళ్ళు 100 కిలోమీటర్ స్పీడ్లో వస్తుంటే సడన్గా తీస్తాడు. యాక్చువల్లీ స్ట్రిక్ట్గా హార్ట్ఫుల్గా చెప్పాలంటే పెడిస్ట్రియన్స్ మోటార్ సైక్లిస్ట్ 100% తప్పులు ఉంటాయండి. ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ప్రివెన్షన్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి, 3 కాంపోనెంట్స్. ఎడ్యుకేషన్, ఫస్ట్ ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్. మేము ఓన్లీ 3 చేస్తాం. ఇంజనీరింగ్ లో కూడా స్ట్రక్చరల్ డిజైన్ ఫాల్ట్స్ చాలా ఉంటాయండి, అది కూడా బేసిక్ ఎడ్యుకేషన్ ల్యాకింగ్ అండి. ఇప్పుడు విదేశాల్లో అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, ట్రాఫిక్ సేఫ్టీ గురించి, ఈవెన్ ఒక హైవే ఇప్పుడు 6 lanes వేసాం. ఖచ్చితంగా 6 lanes వేసినప్పుడు 3 మీటర్ లేన్స్ ఏమో 3 ఉంటాయి, 3 మీటర్ లేన్స్ ఉంటాయి. 3 మీటర్ తర్వాత 1.5 మీటర్దేమో మోటార్ సైక్లిస్ట్ లేన్ ఉంటుంది. సో మోటార్ సైక్లిస్ట్ ఆ తెల్ల గీతకి లెఫ్ట్ సైడ్ చివరి నుంచి వెళ్ళాలి. ఈ 3 ఏవైతే ఈ లేన్స్ ఉన్నాయో లెఫ్ట్ సైడ్ ట్రక్స్ వెళ్ళాలి, బస్సులు మధ్యలో దాని నుంచి వెళ్ళాలి, హై స్పీడ్ కార్లు రైట్ సైడ్ డివైడర్ పక్క నుంచి వెళ్ళాలి. కానీ వీడు కొత్త కారు మోటార్ సైకిల్ వాడు మిడిల్ లైన్లో వెళ్తాడు, ఆటో వాడు రైట్ లైన్లో వెళ్తాడు. దెర్ ఇస్ జీరో బేసిక్ ఎడ్యుకేషన్ మీద మనం ఫోకస్ చేయాలి. సార్ మీరు ఫస్ట్లో ఈ 3లో ఫస్ట్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ఎడ్యుకేషన్. ఎంత ఎడ్యుకేట్ చేసిన తర్వాత కూడా ట్రాఫిక్ వైడర్స్ ఎక్కువ కూడా హైలీ క్వాలిఫైడ్ కనిపిస్తుంటారు. కారణం ఏమనుకోవచ్చు? ప్రజాస్వామ్యం అంటే మనం అంతేనే మాట వింటారు, తనకూడదు కదా. అంటే అదొకటేనా? అదే మనకనే లేదు, చదువుకున్నవాడు చేశాడంటే తంతే అంటాడు, చెప్పిన మాటలు విన్నప్పుడు తంతే అనాలి. తనటం ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు, లేదు కదా. అది ఇప్పుడు ప్రజాస్వామ్యం యొక్క సైడ్ ఎఫెక్ట్స్. అంతేనా సార్? మన సిస్టంలో ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చు ఒక ధైర్యం అనుకోవచ్చు వాళ్ళకి. నేను ఇంకా బ్రాడ్ టర్మ్ చెప్పా కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డెమోక్రసీ. కాదు సార్, ఇదే మన పర్సన్ వేరే స్టేట్కి వెళ్ళి ఖచ్చితంగా పాటిస్తాడు, అక్కడ ఎవడు తెలియదు వాడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు అందరూ తెలుసు కదా, ఈ థింగ్స్ ఈజ్ అన్టచబుల్, ఇదేదో మేనేజ్ చేసుకోవచ్చు అండి. అదే సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు సింగపూర్ డెమోక్రసీ అంటారు కానీ ఇట్స్ సెమీ డెమోక్రసీ. చాలా సివియర్ సెక్షన్లు ఉంటాయి, అలాంటి సెక్షన్లు ఉంటే ఎవడో చేయడు, మరి లేవు కాబట్టి. కానీ దానివల్ల వాళ్ళే నష్టపోతుంటారు కదా. ఎవరు? ఇప్పుడు రాంగ్ రూట్లో ఒక ఆయన వస్తాడు, వాడు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటాడు, వాడికి తెలుసు రాంగ్ రూట్లో ప్రాబ్లం వస్తుంది, ఎక్కడైనా వస్తుంటాడు. ఒకవేళ యాక్సిడెంట్ ఏంటంటే అవతల వ్యక్తి యాక్సిడెంట్ అయ్యేది ప్రాబబిలిటీ 1 in a million కదా. వాడి ఫ్యూల్ సేవింగ్, టైం సేవింగ్ నిత్యం రోజు కంటి ముందు కనిపిస్తుంది కదా. మీరు ప్రాబబిలిటీతో బట్టి చూడాలి. యాక్సిడెంట్ ర్యాండమ్ 1 in 10⁶. కానీ వాడు ఆ రాంగ్ రూట్లో వెళ్ళటం వల్ల రోజుకు 1/2 గంట టైం సేవ్ అవుద్ది, రోజు 50 రూపాయలు పెట్రోల్ సేవ్ అవుద్ది. ఐ క్యాలిక్యులేషన్ వాడుకుంటారు. కరెక్ట్. ఆయన చనిపోయాడు అనుకోండి, కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది కదా. అంత అది లాంగ్ కదా, 1 in 10⁶ ప్రాబిలిటీ కదా. 10లో ఒకడు కాబట్టి దానికి 100 లక్షల ఒకడు, 10 లక్షలకు ఒకడు పోతాడు. సరే యాక్సిడెంట్ చనిపోయాడు అనుకోండి, చనిపోతే పర్వాలేదు, మాకు ఫ్యామిలీ మర్చిపోతారు, కొంతకాలం బాధపడతారు. కానీ అదే వ్యక్తి కాలో చేయి ఇరిగిపోయి, నేను చెప్పేది అదేనండి, ప్రాబబిలిటీ తక్కువ కాబట్టి దాన్ని తప్పుడు ఇన్స్టెంట్ గెయిన్ కనిపిస్తుంది ఇక్కడ. లాంగ్ టర్మ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్స్ 1 in 10⁶ కదా, ఇట్ టేక్స్ ఎ రిస్క్. కానీ మనకి కంట్రీలో తీసుకుంటే, మన దేశంలో కానీ లేదంటే ఐపీలో కానీ ఏ స్టేట్లో తీసుకున్నా మర్డర్ల కన్నా వీళ్ళే ఎక్కువ చనిపోతుంటారు. రోడ్ యాక్సిడెంట్ ఇస్ లార్జెస్ట్ కాజ్ ఆఫ్ డెత్స్. అండ్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయేది కూడా ప్రొడక్టివ్ ఏజ్ పీపుల్ ఎక్కువ చనిపోతుంటారు, 18 to 35, 40 ఎక్కువ ఉంటారు. దానివల్ల అదేనండి, మనం ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి. ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవ్వకపోతే ఎన్ఫోర్స్మెంట్ స్ట్రింజెంట్ గా ఉండాలి. అంటే ఇప్పుడున్న సెక్షన్లకైతే కష్టం. సింగపూర్ మాదిరి విద్యావంతులకైతే సింగపూర్ మాదిరి శిక్షలు విధిస్తేనే కంట్రోల్ అవుతుంది. కానీ వాళ్ళకండి చెప్తున్నాం కదా, బెస్ట్ అంటారు అంతే. సింగపూర్ మాదిరి శిక్షలు వేస్తే సింగపూర్ లో కొరటా దెబ్బలు కొడతారండి, 100 కొరటా దెబ్బలు. మరి ఇప్పుడు చదువుకున్నవాడు తినలేడు కదా.
ఓకే సార్, నెక్స్ట్ సైబర్ క్రైమ్. ఇప్పుడు కంటికి కనిపించడు వాడు నేరాలు చేస్తుంటాడు. నేరం చేసినవాడు చదువుకోడు, విక్టిమ్స్ అందరూ వాళ్ళు కూడా క్వాలిఫై ఉంటారు. అంటే దీనికి కారణం అశ్రద్ధ అనుకోవాలా లేదా అత్యాస? దురాశ దుఃఖానికి చేటు, దురాశ దుఃఖానికి చేటు. నువ్వు భారతదేశం అభివృద్ధి సగటున 7% అవుతుంది. బ్యాంకులో డబ్బులు వేస్తే వడ్డీ వాడు 9% ఇస్తున్నాడు ఎఫ్డీ చేస్తే. నువ్వు బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకుంటే 13% ఛార్జ్ చేస్తాడు. నువ్వు 100%, 150%, 300% రిటర్న్స్ వస్తున్నాయి అంటే సంథింగ్ ఈజ్ అబ్నార్మల్ అనే సెన్స్ అనేది ప్రివైల్ అవ్వాలి. ఆ సెన్స్ ఎప్పుడు పోద్ది? నీకు దురాశ అనేది నేను ఉత్తేజపరిచినప్పుడు పోద్ది. సరే, దురాశ అనేది కొంతమంది ఉంటారు, కొంతమంది అవగాహన లేని కూడా చేస్తున్నారు. అవగాహన లేని వాళ్ళు చిన్న చిత్తగా పోతాయండి. ఈ మధ్యన మేజర్గా మనకు రిపోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ అమెజాన్లు తర్వాత ఈ ఫ్లిప్కార్ట్లు వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాను కదా, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకపోతే కొంచెం ఎఫ్లుయెంట్ ఫ్యామిలీస్లో ఇప్పుడు షాప్కి వెళ్ళటం అనేసి ఎవ్రీథింగ్ ఆన్లైన్ ఆర్డర్ పెడతాం స్టార్ట్ అయింది. సో వాళ్ళ దగ్గర మన ఫోన్ నెంబరు, మన అడ్రస్, చాలా డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ అవుట్ సోర్సింగ్ కంపెనీలకు ఇస్తారు. అక్కడ ఈ వాళ్ళ 10,000, 15,000కి జీతాలకు పని చేయించుకుంటారు. ఆ 15,000 జీతం పని చేసేవాడు ఆ డేటా కొనేవాళ్ళు వచ్చి ఆఫర్ చేస్తే ఆఫ్టర్ ఆల్గా ఇచ్చేస్తాడు, ఏముందిలే అని ఇచ్చేస్తాడు. అది తప్పని కూడా అనుకోడు. మనకి ఇక్కడ ఇండియాలో డేటా ప్రైవసీ లాస్ లేవు. సో దానివల్ల ఏంటంటే ఈ టెలిఫోన్ డేటా ఇదంతా జరగటం వల్ల ఏంటంటే ఈ సైబర్ థెఫ్ట్కి అది మెయిన్ రీజన్ అనమాట. మన డేటా అనేది, మన ఫోన్ నెంబర్ అనేది ఓపెన్ యాక్సెస్లో అందరికీ అవైలబిలిటీ ఉండటం వల్ల ఈ మెకానిజమ్స్ వల్ల వస్తుంది. మెయిన్ ఎక్కడంటే ఈ ఎఫ్లుయెంట్ ఫ్యామిలీస్లో ఈ మధ్యన నాకు తెలుసున్న వాళ్ళనే రిపోర్ట్ అయిన 2-3 కేసులు ఉన్నాయి. వీళ్ళు ఆన్లైన్లో ఆర్డర్లు పెడతారు కదా, ఫెడెక్స్ పేరుతో ఒక కాల్ వస్తుంది, వచ్చి మీ పేరు మీద ఏదో పార్సిల్ వచ్చింది, అందులో కాంట్రాబ్యాండ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ముంబై క్రైమ్ బ్రాంచ్ అని చెప్పి స్కైప్ కాల్ చేస్తారు. స్కైప్ కాల్ చేసి ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ ఐడి చూపిస్తారు. ఇంకెవరో మాట్లాడతారు కాల్ సెంటర్లో. మాట్లాడుతూ మీ పైన ఏదో వారెంట్ వచ్చిందని అప్పటికప్పుడు తయారు చేసి ఏదో చూపించి అలాగా 5 లక్షలు, 10 లక్షలు, నిన్న విజయవాడలో 1,20,00,000 కూడా జరిగిందండి. సార్, మీరు ఫెడెక్స్తో పాటు కొత్తగా ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ ₹1,00,00,000 తీసుకుని మోసం చేస్తున్న కేసులు వస్తున్నాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి. రాలేదండి, అంటే హైదరాబాద్ మరి అది మెట్రో సిటీ కదా, ఇది ఆంధ్ర అంటే కొంచెం మనం వెనకబడిపోయాం కదా, ఇంకా వస్తాయి, త్వరలో వస్తాయి. సార్, ఇప్పుడు మనం ఈ రేంజ్లో ఎవరైనా సైబర్ క్రైమ్ వస్తుంది కాబట్టి సైబర్ క్రైమ్లో బాధ్యతలు కాకుండా ఉండాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే ప్రికాషన్స్ ఏంటి? ఇప్పుడు సపోజ్ అన్నోన్ నెంబర్ నుంచి ఎవడు అడిగినా కానీ మీ బ్యాంక్ రిలేటెడ్ డేటా కానీ ఓటీపీస్ కానీ ఎవరితో షేర్ చేయకూడదండి. ఎందుకంటే బ్యాంక్స్ ఎవరు కూడా మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఎవరు అడగరండి, ఓటీపీ ఎవరు అడగరు. నెక్స్ట్ అదొకటి సైబరు. నెక్స్ట్ ఏంటంటే మీ ఫెడెక్స్ మీ మీద ఈ కేసు ఉందంటే వచ్చి నా అడ్రస్ చెప్తా వచ్చి పట్టుకెళ్ళంటే ఆటోమేటిక్గా వాళ్ళే కట్ చేస్తారు. ఈ రెండో చాలంటారు. కానీ క్రైమ్ అన్నిటికన్నా ముందు ఇది మెయిన్ వీటిలో ఈ మధ్యన ఇది ఎక్కువైంది. స్టాక్ మార్కెట్ లో మీరు 10,000 పెడితే 10 లక్షలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. అక్కడ మరి మీరు 10,000 పెడతావు, 10,000కి 20,000 ఇస్తాడు. 20,000 వచ్చిన తర్వాత ₹1,00,000 పెడితే 2 లక్షలు, 3 లక్షలు ఇస్తాడు. ₹1,00,000 ఇచ్చిన తర్వాత ఎత్తేస్తాడు జెండా. సో ఆ దురాశ మెయిన్. మనం ఉన్న ఏదైనా కానీ ఇది ఇందాక చెప్పాక మీకు, భారతదేశం అభివృద్ధి 7%, బ్యాంకు వడ్డీ 9%, బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకుంటే 11%. మాక్సిమం నువ్వు ఏం చేసినా ₹2, ₹3, ఏమైనా కొన్ని దానిలో 4-5 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మించి రాదు మీకు అబ్నార్మల్ ఇచ్చారంటే మీ నెత్తి మీద సెటగో వెంకటేశ్వర నామాలు పెడతాయి అనేది మీరు గుర్తించాలి. సార్, ఇందులో క్రైమ్ లో తీసుకుంటే ఎక్యూజ్డ్ పార్టీ తీసుకుంటే ఇన్నోసెంట్, అంటే వాడు మినిమం ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివి ఉంటాడు. విక్టిమ్ అందరూ కూడా అబౌవ్ డిగ్రీ ఉంటారు. అది ఆ బ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అనుకుంటారు? ఇప్పుడు స్కిల్కి ఎడ్యుకేషన్కి సంబంధం లేదు కదండి. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు మన జార్ఖండ్లో జమతారా అని 10th క్లాస్ చదివిన వాళ్ళే ఉంటారు. నెంబర్ ఆఫ్ ఒక్కొక్కడు 100 సిమ్లు పెట్టుకుని చేస్తుంటారు. లేకపోతే ఈ హర్యానాలో నువ్వు అనే ప్రాంతం ఉంది, అక్కడ చేస్తారు. రాజస్థాన్ అదే భరత్పూర్ బార్డర్, హర్యానా భరత్పూర్ బార్డర్ లో ఉంటుంది. ఈ వాళ్ళకి అదే పనిగా చేస్తారు.
బేసికల్లీ విత్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధం లేదండి. నీ మనిషిలో అంతర్లీనంగా దాగున్న దురాశని వాడు ట్యాప్ చేస్తాడు. ఏదో టైంలో ప్రతి ఒక్కడు ఏదో సమయంలో దానికి ట్రిగ్గర్ పాయింట్ వాడికి టచ్ అయినప్పుడు వాడికి అట్లా ఆశ అలా లేస్తుంది. ఆ రోజు అలా వెంటనే వాడు నామాలు పెట్టేస్తాడు. కరెక్టే సార్. ఇంత చదువుకున్నాడు కదా, వీడి జ్ఞానం ఏమైందంట? చదువుకున్నంత మాత్రం జ్ఞానం ఉండాలని ఏముంది లేదంటారా? ఇప్పుడు ధీరుబాంబాని ఏం చదువుకుని అంత సామ్రాజ్యం, లేకపోతే అదాని ఏం చదువుకుని సాధించాడు? ఇప్పుడు చదువుకుని నక్సలైట్లు టెర్రర్ ఎంతమంది అయ్యారు? సో ఇంగిత జ్ఞానానికేనే విద్యకి సంబంధం లేదు, అత్యాశకి మాత్రం అవసరం. అత్యాశ దురాశ దుఃఖానికి ఎప్పుడూ నిత్యం నిన్ను వెనక్కి నీ పతనానికి అవి మార్గదర్శకాలు. సార్ మీరు కమాండెంట్ ఉండే వరకు మీ మార్క్ కూడా చూపించారు మన విశాఖ రూరల్ అంతా. ఇప్పుడు డిఐజీగా కర్నూలు రాయలసీమ రేంజ్, నెక్స్ట్ మీరు ఇంకా ఐజీ ఏడీజీ వరకు వస్తారు. మీకు ఒక గోల్ ఉంటుందండి, ఈ పోస్ట్కి వచ్చి ఈ గోల్ రీచ్ అవ్వాలని. ఆ గోల్ ఏముంది? ఇప్పుడు పోలీస్ పరంగా అయితే అయిపోయినండి, ఇంకా నెక్స్ట్ ఏంటనేది ఆలోచిస్తాం. నెక్స్ట్ ఏంటి? డాక్టర్గా మళ్ళీ ఒకసారి వెళ్తారా? ఏం చేయాలనేది ఆలోచిస్తాం. 15 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఎక్కువగా డాక్టర్గా చేయాలనిపిస్తుంది. డాక్టర్గా అది ఏదో ఒకటి ఇంకా అంటే చాలా సెక్టర్స్ చూసామండి. చిన్నప్పటి నుంచి అన్ని విభాగాలు చూసాం. ఒక సాచురేషన్ వచ్చింది. నెక్స్ట్ అవుట్ సైడ్ పోలీస్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్రభుత్వం అవకాశం ఇస్తే ప్రభుత్వంలోనే, లేకపోతే మరి ఏంటనేది ఎక్స్ప్లోర్ చేయాలి. సార్ ఫైనల్గా చెప్పండి, మీ రేంజ్లో ఉన్న ఆఫీసర్స్కి, మీ సబార్డినేట్స్కి వాళ్ళ వెల్ఫేర్ కోసం ఏం చేస్తారు సార్? ఇప్పుడు నేను యాజ్ ఆఫీసర్ ఫీల్ అవ్వాలండి, ఈ రేంజ్ మొత్తానికి కుటుంబ పెద్దలా ఫీల్ అవుతాను. సో ఎవడేది వచ్చినా వాడి యొక్క గ్రీవెన్స్ ఏదైతే ఉందో వచ్చిన ఎవరిని ఖాళీ చేతితో పంపను. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఉద్యోగికి కొన్ని హక్కులు ఉంటాయి. వాడి హక్కు అయితే వాడి ఇంటికి ఎదురెళ్ళి వాడికి ఇచ్చేస్తాం, గుమ్మం తట్టి పువ్వుల పళ్ళల్లో వేస్తాం. వాడు హక్కు కాని దాన్ని వాడు తలకిందులు తపస్సు చేసినా చేసేది ఏమి ఉండదు. ఓకే సార్, ఫైనల్గా క్వశ్చన్ అండి, ఈ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఉంది. ఎందుకంటే మీరు చాలా అప్ అండ్ డౌన్ చూశారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే కాకి బట్టలు ఉందంటే అందరూ వచ్చి మనకు సలాం చేస్తారని, అడిగింది ఇస్తారని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ప్రజలకు సేవ చేయడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ అని అనుకుంటారు. ఇలాగ మిస్కమ్యూనికేషన్ కొంతమంది ఉంటుంది. రాగానే డబ్బులు సంపాదించాలని కూడా కొంతమంది వస్తుంటారు. ఆ విధంగా వచ్చే వాళ్ళకి, లేదా సర్వీస్ చేయాలి ఆ సర్వీస్ మోటోతో వచ్చే వాళ్ళకి, కమర్షియల్గా వద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే, ఒకప్పుడు పోలీసింగ్ వేరు సార్. ఒకప్పుడు ఆఫీసర్ పోస్టింగ్లో ఉన్న పోలీసింగ్ చూసారు మీరు. ఇప్పుడు పోలీసింగ్ అనేది కొంచెం మారుతుంది. ఇప్పుడు అది కత్తి మీద సాములాగా ఉంది. అటు వెళ్దాం మీ ప్రాబ్లం, ఇటు వచ్చినా మీకే ప్రాబ్లం. ఎందుకంటే పోలీసు తనడం అంటే మీరు కాదు సార్, కొంతమంది తనడం కూడా మానేయడం అంటే సోషల్ మీడియా పెరగడం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ జరుగుతుంటాయండి. యాక్చువల్లీ సొసైటీ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్లో వెళ్తుంటుంది. కానీ ఇటువంటి సిచ్యువేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరైనా రావాలనుకున్న ఆస్పిరెంట్స్కి ఇచ్చే మెసేజ్? ఆల్రెడీ మొదటి ఇంటర్వ్యూలో చెప్తాను, మరి రెండోది కూడా చెప్పాను, సేవాభావంతో రండి, ఉద్యోగం కోసం పెళ్లి చేసుకోవడానికి అయితే వద్దని చెప్పాను. ఉద్యోగం కోసం పెళ్లి చేసుకోవడం కోసం అయితే పోలీస్ ఉద్యోగం వేస్ట్, సేవాభావం ఉంటే రండి, లేదంటే పెద్ద దానిలో థ్రిల్ ఉండదు అని ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఉంటారండి. నా ఎస్టిమేషన్ అయితే నా 15 సంవత్సరాల దానిలో 90% 95% మంచి వాళ్ళు ఉంటారండి. ఎవరైనా అంటే 100%లో 5% బ్లాక్ షిప్. ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు కదా సార్. 5% బ్లాక్ షిప్ ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఏం చేయలేము. ఇంకొంతమంది ఉంటారు, ఉన్న వాళ్ళలో మనం కేటగరైజేషన్ చేయాలి. 5% బ్లాక్ షిప్, 5% ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్ ఉంటారు. ఇక వాళ్ళ విషయం మనం పక్క తీసేయచ్చు. అది తీసేస్తే ఇక మిగిలింది ఏదైతే ఉంటారో ఫెన్స్ సెటర్స్ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎప్పుడు అవకాశం దొరుకుద్దని ఎదురు చూస్తుంటారు. అలా ఎవరో చూడలేదని చెప్పి కుడుక్కుని మింగుతారు. కొంతమంది ఏంటంటే డిఫరెంట్ అనమాట, ఆల్అౌట్ టైప్. కొంతమంది ఏంటంటే మనకు చెడ్డ పేరు రాకుండా ఉంటే పర్లేదు అనుకుంటాం. కొంతమంది మన నోటితో మనం అడగకూడదు. అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఏంటంటే బేసికల్లీ పోలీస్ అనేది ఇట్స్ ఎ డెలివరీ సర్వీస్ సెంటర్ అనమాట. ప్రజలకు కావాల్సిన సేవలు అందించేది. సో సర్వీస్ డెలివరీలో మీకు స్పీడ్ మనీ అనేది కొంత ఉంటుంది, ఇదో రకమైన కరప్షన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ చేసేవాడు ఎంతో కొంత అంకిత భావం లేదే డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ అయితే నిలబడుతుంది. ఓకే, కానీ మీరు ఎక్కడ చార్జ్ తీసుకున్నా మీటింగ్ పెట్టినప్పుడు మీ సబార్డినేట్స్కి నేను తినను, మీరు తింటే మాత్రం ఊరుకొని అంటారు. అలాంటి పిచ్చి మాటలు నేను చెప్పనండి. నేను ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నడుచుకోండి. చట్టబద్ధత అనే ముసుగులో మీరు దాక్కుంటే చర్మం వలిచేస్తాను. ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నడుచుకోండి అని చెప్తాను. ఎందుకంటే ఇంగ్లీష్లలో చాలా లసుకులు ఉన్నాయి. తప్పు చేసేవాడిని ఇది పెంచి పోషిస్తే దొంగతనం చేసేవాడికి అనేక వెసులుబాట్లు ఉంటాయి.
మనం ఫాలో అయ్యేది ఇంగ్లీష్లా కదా. దీని ముసుగులో మీరు వెనకాల దాక్కుంటే చర్మం వలిచేస్తా, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నడుచుకోవాలని చెప్తాను. సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో మీ తర్వాత మీ వెనకున్న వాళ్ళు ఎక్కువ కష్టపడుతారు. అంటే వాళ్ళంటే నేను మిమ్మల్నే కాదు, అందరు డిపార్ట్మెంట్లో హోంగార్డ్ దగ్గర నుంచి డీజీపీ గారి వరకు వాళ్ళ వైఫ్స్ ఎక్కువ కనిపిస్తుంటారు. వాళ్ళు భార్యలు, పోలీస్ భార్యలు, వాళ్ళు కరెక్ట్గా ఉండబట్టే మీరు అందరూ బయట ఉండి ఫంక్షన్కి దానికి దూరంగా ఉన్న ఇల్లు అంతా జాగ్రత్త తీసుకొస్తుంటారు. ఆ విధంగా ఉన్న పోలీస్ బ్యాక్ బోన్ అయిన పోలీస్ భార్యల మీద వాళ్ళ కోసం కూడా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఎస్పెషల్లీ కానిస్టేబులరీ వైఫ్స్, తర్వాత హోమ్ గార్డ్స్ వైఫ్ కూడా అనేక రకమైన ఇది. ఈవెన్ హోమ్ గార్డ్స్ కూడా ఆరోగ్య భద్రత అన్ని విస్తరించడం జరిగింది. అది డిపార్ట్మెంట్ కేర్ చేసుకుంటాం. అంటే మీ గురించి కూడా మీ మేడం గారు కూడా మీరు బయటకు వచ్చి ఎక్కడ తిరిగినా పిల్లల్ని జాగ్రత్త చూసుకోవడం, వాళ్ళ స్కూల్స్ వెళ్ళడం, వాళ్ళ హోంవర్క్ చూడడం కానీ, పేరెంట్ టీచర్ మీటింగ్ ఆవిడ వెళ్ళడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీరు అటువంటి వైఫ్ల మీద మీ ఒపీనియన్? ఆబ్వియస్లీ అండి, వాళ్ళే కదండి, వాళ్ళు ఉండబట్టే మనం ఉన్నాం కదా. వాళ్ళు ఉండబట్టే మీరు ఒప్పుకుంటారు కదా. ఎస్, రైట్. పోలీస్ డిపార్ట్మెంట్ రావాల్సిన వారు ఖచ్చితంగా సేవాభావంతో రండి. కేవలం ఉద్యోగం కోసం, వివాహం కోసం మాత్రం ఎటువంటి పరిస్థితులు రావద్దంటున్నారు డాక్టర్ కోయ ప్రవీణ్ గారు. ఆయన చెప్తున్నట్టుగా ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయండి. ఇది డాక్టర్ కోయ ప్రవీణ్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతగా నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు IAకి మరో ఇంటర్వ్యూ చేస్తారు తప్పకుండా.